హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ స్పాకెట్ సాఫ్ట్ అయితే గమనించండి. పూర్తిగా వెల్డింగ్ అయితే చేస్తారు. అది అరిగిపోవడం వల్ల అన్న వాళ్ళు యాడికి నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు ఫుల్ ఇంజన్ చేయాలని. ఇలా స్పాకెట్ సాఫ్ట్ అరిగిపోయినప్పుడు వెల్డింగ్ చేయించుకోకుండా ఆ స్పాకెట్ లాకులు ఏవైతే వస్తాయో అవి డబల్ వేసి బోల్ట్ బిగించామంటే మనకి టెంపరవరీగా వర్క్ కూడా జరుగుతుంది. ఇలా వెల్డింగ్ చేయించామంటే అది తీయడానికి అయితే కాస్త కష్టంగా అయితే ఉంటుంది. అక్కడ మిషన్ కూడా ఆడదు కాబట్టి మళ్ళీ మనం గ్యాస్ వెల్డింగ్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇక్కడ గ్యాస్ వెల్డింగ్తో ఆ వెల్డింగ్ని మొత్తం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. మీరైతే ఇందులో అయితే చూడొచ్చు. అలాగే ఈ స్పాకెట్ సాఫ్ట్లు మనం అరిగిపోకుండా ఉండాలంటే చైన్ కంటిన్యూగా ఒక 2 వారాలకి అలా కంపల్సరీగా లూబ్రికేషన్ చేయిస్తూ ముందర స్పాకెట్ కవర్ ఓపెన్ చేసి దానికి ఆయిల్ వేస్తూ ఉన్నామంటే మనకి ఈ స్పాకెట్ సాఫ్ట్ అనేది అరిగిపోదు. స్ప్రే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే యూజ్ చేయకూడదు. స్ప్రే యూజ్ చేశారంటే ఇంకా త్వరగా ఆ స్పాకెట్ సాఫ్ట్ అనేది అరిగిపోతుంది. ఆ స్పాకెట్ సాఫ్ట్ పైన ఆయిల్ ఉందంటే ఈ ప్రాబ్లం అయితే రాదు. ఎఫ్జెడ్ బైకులలో ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. కంపెనీ వాళ్ళు దీనిపైన కాస్త దృష్టి అయితే పెట్టాలి. దీన్ని ఇంజన్ ఓపెన్ చేసిన వీడియో కూడా నెక్స్ట్ అయితే పెడతా ఫ్రెండ్స్.